పేదలు కడుపు నిండా అన్నం తినాలనే లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో లేకపోయినా సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రైతులు పండించే ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని గుర్తించారు. సికింద్రాబాద్ లో పర్యటించారు సీతక్క. బేగంపేటలోని ఎన్బీటీ నగర్లోని ఓ ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో భోజనం చేశారు సీతక్క. అన్నం అంటేనే కొన్ని దశాబ్దాల క్రితం అయితే అన్నమే దొరికినటువంటి వాళ్ళు గడక అంబలి లేదా చాలా పేదరికంగా ఉండేటువంటి సమాజం. మరి ఆనాడు పంచవర్ష ప్రణాళికలు ఏదైతే నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం మరి ఎక్కడికక్కడ డ్యాంలు ప్రాజెక్టులు చెరువులు కట్టడంతో కొంత వరి అనేది అంటే వరిని పండించడం పాడి పండించడం అనేది వచ్చింది. దాని తర్వాత కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి వరి అన్నం మరి రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చి ప్రధానంగా అందరికీ కూడా మరి అన్నం కూడా తినాలి అనే ఉద్దేశంతో రేషన్ కార్డ్స్ ఆనాడే 83 కోట్ల దేశవ్యాప్తంగా 83 కోట్లకు పైగా మరి రేషన్ కార్డ్స్ ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక పెట్టుకొని అప్పుడే 2014 వరకే 81 కోట్ల వరకు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా పేదలందరికీ కూడా రేషన్ బియ్యం అందించడం జరిగింది. దానితో పాటు ఈ రోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం సోనియమ్మ ఆదేశానుసారం మరి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇది లేకున్నా ప్రధానంగా మరి పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలన్నటువంటి